ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 17, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ప్రజలు అంటే శేషించిన ప్రజలు, ఏ ప్రజలైతే దేవుని వైపు తిరుగుతారో ఆ ప్రజలు దేవునికి ఎలా కనపడుతున్నారంటే, ఆయన దేశంలో కిరీటంలో ఉన్నటువంటి రత్నాలు ఎలా అయితే ఉంటాయో పొదిగి అలా ఉన్నారట. కాబట్టి కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమందున వారిని రక్షిస్తారు అని ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు దేవుడి మాటను సెలవిస్తున్నారు? వారు ఎందుకు అంత విలువగా దేవునికి కనపడుతున్నారు అని అంటే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని ప్రజలు బంధకాల్లో ఉండి కూడా, బంధింపబడి కూడా, శ్రమలలో ఉండి కూడా, శోధనలో ఉండి కూడా దేవుని మీద ఆధారపడ్డారంట, నిరీక్షణ కలిగి ఉన్నారంట. అందుకే వారికి దేవుడి ద్వారాలు తెరిచి, ప్రవేశించండి, మీకు రెండంతలుగా నేను మేలు చేస్తాను. ఇప్పుడే కాదు, ఆ దినమందు కూడా, ఆ మహాదినమందు కూడా దేవుడు వారిని కాపాడుతాను అని అంటున్నారు. ఇది మనము ఎత్తబడే సమయంలో దేవుడు మనకు చేసే ఒక మేలును గురించి తెలియపరుస్తున్నారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే ఏ నిరీక్షణను బట్టి మరి రక్షణ పొందుకొని దేవుణ్ణి మరి కనుగొన్నారో, దేవుణ్ణి వెంబడిస్తున్నారో, వారు అంతము వరకు కూడా సమస్తాన్ని సహిస్తే, భరిస్తే, ఆ బంధకాలలో, ఆ యొక్క బాధలలో కూడా ఆ నిరీక్షణను వదలకుండా ఉంటారో, వారి నిమిత్తము దేవుడి మాటలు సెలవిస్తున్నారు. ఆయన మనల్ని కాపాడుతారంట. ఆ మహాదినం అంటే ప్రభు రాకడ దినములో, ప్రభు రాకడ ముందు ఆయన బోరధ్వని విని మరి ఎవరైతే ఆయన యందు నడుచుకుంటారో, ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగిస్తారో, ఆ బాధలలో కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తారో, దేవుడిచ్చిన పనిని బాధ్యతగా నెరవేరుస్తారో, వెనుక తిరగకుండా ముందుకే గురి ఎదుగే పరిగెడతారో, వారిని ఆ దినమందు దేవుడు రక్షిస్తాను అని సెలవిస్తున్నారు. పరలోక పట్టణానికి మనము వెళ్తాము అని ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆ మహా అవకాశాన్ని, ఆ మహా మేలును మనము సద్వినియోగపరుచుకోవాలని, విడిచిపెట్టుకోకూడదని, మనం ఎలాంటి పెద్ద కష్టంలో ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవునిని మనం నిరీక్షణను వదలకుండా మరి ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.